హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం డిస్కస్ చేద్దాం. అసలు ఈ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ ఏంటో మనకు తెలియాలి. అప్లై చేసే ముందు మీకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, సో మీరు మొత్తం కంప్లీట్గా నోటిఫికేషన్ చదవడానికి సమ్ లెంతీగా ఉంటుంది. అందులో మీకు కరెక్ట్గా నోటిఫికేషన్లో మీకు కావాల్సిన పాయింట్స్ అనేవి ఏంటి అనేవి కూడా తెలుసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మీకు దాని మొత్తాన్ని షార్ట్ చేసి మీకు మెయిన్ పాయింట్స్ ఏవైతే కావాలో వాటన్నిటిని ఈ వీడియోలో అనేది నేను పెట్టాను. సో ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా చూడండి. ఎందుకంటే మీకు తెలియనివి ఏవైనా సరే, మీకు తెలియకుండా ఏవైనా రాంగ్స్ పెట్టినా సరే వాటిని కరెక్షన్ అబ్జెక్షన్ అనేది అదే మనం కరెక్షన్ చేసుకోవడం మరలా టైం ఉంటుంది. సో మోడిఫికేషన్కి అది, సో ఆ టైంలో మీరు మోడిఫై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ అదేవిధంగా సో మీరు మొత్తం ఈ వీడియో అంతా చూడండి. చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ అనేవి ఇంకా రైజ్ అయినా సరే సో వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటి కోసం నేను మరలా డిస్కస్ చేస్తాను అక్కడ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు నుండి అప్లై చేయడానికి అవుతుందంటే 15th ఏప్రిల్ 2024 నుండి స్టార్ట్ అయింది ఇది. అండ్ అదేవిధంగా సో ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 10 days అయింది. సో నేను కొంచెం లేట్గా చేస్తున్నాను, కానీ ఇప్పుడు ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. అండ్ దీని క్లోజింగ్ టైం ఎప్పుడంటే, సో క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ అప్లికేషన్ ఇప్పుడు 14th May 2024 మిడ్ నైట్, అంటే 23:59 అంటే ఏంటి మిడ్ నైట్ లోపు మీరు అప్లై చేయొచ్చు. సో మీ ఎవరు కూడా ఈ డేట్ వరకు ఆగొద్దు. సో త్వరగా అప్లై చేయండి. త్వరగా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సెంటర్స్ అనేవి దూరంగా ఉండవు. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి దూరంగా ఉండవు. అదేవిధంగా అంటే మీకేంటి దగ్గరలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయని దాని అర్థం. సో అదేవిధంగా మీకేంటంటే సో సర్వర్ ఒకటి మెయిన్ ఇష్యూ ఏమొస్తుందంటే ఎండింగ్‌లో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సర్వర్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మీరు ఇప్పుడే అప్లై చేయండి. లాస్ట్‌లో అప్లై చేస్తే మీకు అప్లికేషన్ ఫిల్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ అయిందంటే దాని తర్వాత పేమెంట్ కూడా కష్టమవుతుంది. సో ఓకేనా. సో ఎవరైనా ఉంటే వెంటనే అప్లై చేయండి. సో ఇక్కడ చూడండి, డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ కెనాట్ బి మోడిఫైడ్. ఇక్కడ చూడండి, నోట్ అని చెప్పి మళ్ళీ పాయింట్ ఇచ్చాడు. డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ అకౌంట్ ఫామ్ కెనాట్ బి మోడిఫైడ్. సో ఇక్కడ చూడండి, మీరు క్రియేట్ అయిన అకౌంట్లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో స్టార్టింగ్ మనకి ఏంటంటే ఇప్పుడు రైల్వేలో ముందుగా అకౌంట్ ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్కి ఎవరైనా అప్లై చేస్తుంటే యాజ్ ఇట్ ఈస్‌గా అది ఆల్రెడీ వస్తుంది. మనకు ఓల్డ్ ఆ నెంబర్స్ అవి కొడితే ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తుంది. సో అందులో ఉండే మోడిఫికేషన్స్ మాత్రం ఏమీ చేంజ్ అవ్వవు. కానీ కొత్తగా ఇందులో మనం ఏదైతే రాస్తామో వాటిని మాత్రం మోడిఫికేషన్స్ చేయొచ్చు. సో ఇది ఇప్పుడు మనకి 15th May 2024 నుండి 24th May 2024 వరకు ఈ మోడిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తం ఎన్ని పోస్టులు కానిస్టేబుల్ లెవెల్‌లో మనకి కానిస్టేబుల్ అనేది లెవెల్ 3కి సంబంధించింది. ఇక్కడ ఇనీషియల్ పే స్కేల్ ఎంత ఉంది, 21,700. సో నెక్స్ట్ ఇది ఏ ఏజ్ వాళ్ళకంటే 18-28 ఇయర్స్ ఏజ్ వాళ్ళు వీటిని అప్లై చేయవచ్చు. సో అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకి టోటల్‌గా 4,208 ఉన్నాయి. సో 208 అనేవి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు మనకు. దిస్ ఇంక్లూడ్స్ ద రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు ద కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ వల్ల సో మనకేంటి ఆ టైంలో జాబ్స్ అనేవి రాలేదు. సో చాలామంది కూడా ఏజెస్ అనేవి అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దీని జనరల్‌గా 25 ఉండేది. సో ఇదేంటి ఈ 3 ఇయర్స్‌ని కూడా వాళ్ళు ఎక్స్‌ట్రాగా చేసి ఇచ్చారు. ఇదేంటి ఇది ఒక్కసారి మాత్రమే, ఇగో వన్ టైమ్ మెజర్, నెక్స్ట్ టైమ్ నుండి ఇది ఉండదు ఇది. ఈ వన్ టైమ్ మెజర్ మాత్రమే. సో ఇక్కడ చూడండి, అంటే ఏంటి 18-25 ఉండేది. కానీ ఇప్పుడేంటి 18-28 ఇదేంటి జనరల్ కేటగిరీ వాళ్ళు. జనరల్ కేటగిరీ వాళ్ళు నెక్స్ట్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దానికోసం కూడా చెప్పుకుందాం. మనకి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఏం పాయింట్స్ ఇచ్చారు. ప్లీజ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద సిఈఎన్ త్రూలీ బిఫోర్ ద ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. మొత్తం నోటిఫికేషన్ అంతా మీరు క్లియర్‌గా చదువుకున్న తర్వాతే అప్లై చేయండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైలైట్ చేసింది. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఇదేంటంటే ఎవరైతే ఇంకా 10th క్లాస్ అవుతుందో అంటే లేకపోతే 10th ఇంకా ఇదేంటి మనకి 10th బేస్ మీద ఉంది కదా, ఇంకా చదువుతున్న వాళ్ళు దీన్ని అప్లై చేయకూడదంట. కంప్లీట్ అయిపోవాలి. ఈ నోటిఫికేషన్ పడినప్పటికి అప్లై చేసినప్పుడు వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ వచ్చినట్లయితేనే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకా చూద్దాం. మెడికల్ ఫిట్నెస్ కోసం చూడండి, క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్ పోస్ట్. క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద పోస్ట్ షాల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్. సో దీనికి మెడికల్గా అన్ఫిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకో ఛాన్స్ అనేది ఉండదు అంటున్నారు.
అండ్ ఏజ్ ఏం చెప్పారు మనకి ఇందులో 18 to 28 ఇయర్స్. నెక్స్ట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ ఎవరైతే ఇది అప్లై చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇప్పుడు ఎవరైతే ఏ నెంబర్తో అప్లై చేస్తున్నారో ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయినంత వరకు అదే మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా. సో నెక్స్ట్ ఇది మొత్తం ఇక్కడ చూడండి ఏం చెప్పారు, డ్యూరింగ్ ది ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ యాజ్ ఆల్ కమ్యూనికేషన్ విత్ ఇన్ దమ్ విల్ ఓన్లీ బీ త్రూ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్. సో వీటికి మాత్రమే ఎస్ఎంఎస్ అనేవి వస్తాయి. ఈ నెంబర్కి నెంబర్ అనేది చేంజ్ చేయడం కావదు. సో ఎవరైతే ఇప్పుడు పెడుతున్నారో సో మీరు పర్మనెంట్గా నెంబర్ ఉంటుందనే వాళ్ళు ఆ నెంబర్నే ఇవ్వండి. నెక్స్ట్ డ్యూరింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఇదంతా నార్మల్గా మీరు అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి అదంతా కొత్తగా చేసేవాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్ టైమే అంటే ఈ ఇయర్లో మనకి ఇది ముందు ఉండేది కాదు. ఈ ఇయర్లో ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి మీరు క్రియేట్ చేసుకుని ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్కి ఉంటే డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ క్రియేట్ అన్ అకౌంట్ మరలా చేయనవసరం లేదు. ఇఫ్ ఎ క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ ఎర్లియర్ నోటిఫికేషన్స్ published by RRB during the year 2024, they should use the same account credentials టు లాగిన్ టు అప్లై ద సిఎన్ఎస్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో ఆల్రెడీ ఎవరైనా సరే ముందు వాటికి అప్లై చేస్తుంటే అది 2024లో మాత్రమే. సో దాని ముందు మనకి ఇలాంటివి ఏం లేవు. ఈ ఇయర్ నుండే మనకి రైల్వే వాళ్ళు ఈ ఫెసిలిటీ అనేది ఇచ్చారు. సో దీనివల్ల మనకి ఏంటి టైం సేవ్ అవుతుంది, త్వరగా అప్లికేషన్ అనేది పెట్టడానికి అవుతుంది. సో నెక్స్ట్ ఆల్రెడీ ఈ పాయింట్ ముందుగా చెప్పారు మనకి, డీటెయిల్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అకౌంట్ ఫామ్ including the mobile number and email ID cannot be modified any stage once account is created. ఇప్పుడు మీరు ఏదైతే ముందుగా ఏం చెప్పో క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత మనం ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పు. ఈ క్రియేట్ అన్ అకౌంట్లో మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఎప్పటికి కూడా అవి చేంజ్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. ఇవి అంటే ఏంటి, ఈ నోటిఫికేషన్స్ దాన్ని అసలు చేంజ్ చేయడానికి అవ్వదు. సో మిగతా కొత్తగా అప్లై చేసిన వాళ్ళైతే కరెక్ట్గా ఇవ్వండి, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళైతే వాటిని మెయింటైన్ చేయండి. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, if candidate wishes to further modify, change or correct any details except details filled in the create an account including the email id mobile number, he may do so by paying the modified fee 250. ఇది నాన్ రిఫండబుల్ అంట. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్స్ చేసాం అనుకుందాం, సో క్రియేట్ అయిన అకౌంట్లో ఎలాగో మనం చేంజ్ చేయడానికి అవ్వదు. సో రిమైనింగ్ ఏమైనా మనం చేంజ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏంటంటే మన మాడిఫికేషన్ టైం అనేది ఇందాక మీకు చెప్పాం ముందు దానిలో, ఎప్పుడైతే 15th May 2024 టు 24th May 2024 ఈ గ్యాప్లో ఎవరైతే మాడిఫికేషన్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది రీఫండ్ కూడా అవ్వదు. 250 మనం పే చేసిన తర్వాత మాడిఫికేషన్ అనేది యాక్సెస్ ఇస్తారు మనకి. సో అప్పుడు మాత్రమే అవుతుంది. కానీ మనం నార్మల్గా ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తాం కదా, అదైతే మనకు అందులో కన్సెషన్ ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో వాటి కోసం కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఆఫ్టర్ 24/5/2024 RRB షాల్ నాట్ ఎంటర్టైన్ బై ఎనీ రిప్రజెంటేషన్ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ పబ్లిష్డ్ ఇన్ ది అప్లికేషన్. 24th May తర్వాత ఇంక మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ చేంజెస్ ఏం చేయడానికి కుదరదు, అక్కడితో అయిపోయినట్లే అని వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్, ఎన్ని స్టేజెస్లో ఇది జరుగుతుంది మనకి ఎగ్జామ్ అనేది, ఇది ఇంకోటి మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్. ఫస్ట్ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి అనేది ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళందరూ కూడా తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిలుస్తారు. మనకి రెండు కూడా మెయినే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మెయిన్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఇక్కడ మనకేంటి ఏదో ఒకటి క్లియర్ అయితే కాదు, మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని క్లియర్ అయితేనే మనకి జాబ్ వచ్చినట్లు, కాబట్టి ప్రతి స్టేజ్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. ఎఫిషియన్సీ అంటే మనకి రన్నింగ్ జంప్స్ ఇవన్నీ ఉంటాయి. మెజర్మెంట్ టెస్ట్ అంటే మనకి ఏంటి చెస్ట్ అది వాటి మెజర్మెంట్ అనేది హైట్ చెస్ట్ వాటి మెజర్మెంట్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది 10 minutes. ఇది చూడండి ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈచ్ కేటగిరీ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ ఎక్సరీస్ వన్ యాజ్ పర్ ద మెరిట్. ఇక్కడ ఏంటంటే మనకు 10 times పిలుస్తారంట. ఒక పోస్ట్కి ఎంతమందిని పిలుస్తారు, 10 మందిని పిలుస్తారు. ఈ విధంగా మనకు పిలుస్తారంట. ఓకే. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద, ఇదంతా మనకి నార్మల్దే. ఇదంతా ఇక్కడ ఏముంది మనకి క్యాండిడేట్స్ ఎక్స్టెండ్ 10 times ద షార్ట్, ఇదంతా నార్మల్దే, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఏంటంటే 1/3 మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో అంటే మనం 3 తప్పులు కానీ పెట్టామంటే ఒక కరెక్ట్ ఆన్సర్ పోతుంది. సో అంటే ఏంటి, ఒకవేళ మనం 6 మిస్టేక్స్ పెడితే ఆ 6 మిస్టేక్స్ పోతే దాంతోపాటు 2 కరెక్ట్ క్వశ్చన్స్ కూడా పోతాయి. అలాగే ఒక 3 క్వశ్చన్స్ అని మనం రాంగ్ పెడితే ఆ 3 క్వశ్చన్స్ ఎలానో పోతే దాంతోపాటు ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా పోతుంది. 1/3 మార్క్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ సబ్మిట్ ద మోర్ దెన్ ద 1 అప్లికేషన్ అగేన్స్ట్ ద సిఎన్ విల్
సమ్మర్లీ రిజెక్టెడ్ N will be debarred from all the future examinations of RRB and రైల్వే రిక్రూట్మెంట్ సెల్. ఒక్కొక్కరు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. సో, ఇంకా డీటెయిల్స్ మార్చేసి తప్పు జరిగింది కదా అని చెప్పి డీటెయిల్స్ మార్చి మెయిల్, మొబైల్ నంబర్ మార్చి ఇవ్వడానికి ఎవరో కొంతమంది ఎవరైనా ట్రై చేస్తే అలాంటి వాళ్ళకి సో, ఏం చేస్తారు ఇంకా ఫర్దర్‌గా ఎప్పుడు జరిగే ఎగ్జామినేషన్స్‌కి ఆర్ఆర్‌బీ సంబంధించిన ఎగ్జామినేషన్స్‌కి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. మీకు కంప్లీట్‌గా డిబార్ చేస్తాం అంటున్నారు. సో, దానికోసమే ఎవరైనా సరే పెట్టినప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. సో, మనకి మిస్టేక్స్ జరిగితే మరలా ఇబ్బందవుతుంది. మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాసి, తర్వాత ఎగ్జామ్ తర్వాత మనం ఫిజికల్ కొట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్ళినప్పుడు మనం మిస్టేక్స్ ఇచ్చినట్లు కనబడితే చాలా మనకేంటి ప్రాసెస్ జరగడం 1 ఇయర్ ఎబోవ్ పడుతుంది. సో, మనకేం జరుగుతుంది ఈ లోపు మీరు ఇంత కష్టపడి ఎళ్లి లాస్ట్‌లో ఎళ్ళినప్పటికి సో, మనకక్కడ తప్పు కనిపిస్తే మనం ఎంత కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే మీరందరూ ఇవన్నీ చెక్ చేసుకోండి. అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా 1, 2 సార్లు చెక్ చేసుకొని అప్లై చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి యూనిఫార్మ్ అండ్ ఐడెంటికల్. సిగ్నేచర్ మస్ట్ బి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. ఇక్కడ చూడండి సిగ్నేచర్ అనేది కొంతమంది పెడతారు. అది క్యాపిటల్స్ ఇలా పెడుతుంటారు. సో, ఇదేంటి మీరు ఎప్పుడు కూడా మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తోనే వాటిని పెట్టండి. సో, ఈ సిగ్నేచర్స్ అనేవి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తో పెట్టి తర్వాత వాటిని ఏ రిజల్యూషన్సో మనకు అప్లై చేయమన్నాడో సో, ఆ విధంగా మనం చేంజ్ చేసుకొని అప్‌లోడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ. దీనికోసం మనం ఏంటంటే అందరికి కాదు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. వీళ్ళకేంటంటే ప్రొవైడ్ విత్ దేర్ ఈ కాల్ లెటర్ వాళ్ళకి కాల్ లెటర్‌తో సహా ఇదనేది ఇస్తారు. మీకు సీబీటీకి, పీఈటీ, పీఎంటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ అన్ని స్టేజెస్‌లో కూడా మీకు ఈ కాల్ లెటర్‌తో పాటేనే వస్తుందిది. ఈ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రైల్వే పాస్ అనేది ఇస్తారు. సో, అది దాంతో మీరు ట్రావెల్ చేయొచ్చు ఫ్రీగా. యాస్ పర్ ది డీటెయిల్స్ అండ్ వాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్నిష్డ్ ఇన్ దేర్ ఆన్‌లైన్ అప్లికేషన్. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వైల్ ద బుకింగ్ ద ట్రైన్ రిజర్వేషన్ అండ్ ట్రావెలింగ్ దేర్ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్ మస్ట్ బి షోన్ టు ద ఆథరైజ్డ్ రైల్వే స్టాఫ్ కన్సర్న్. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ సర్టిఫికేట్‌ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో, ఓకేనా? నెక్స్ట్ వేకెన్సీస్ చూడండి ఇక్కడ. ప్లీజ్ నోట్ దట్ దీస్ వేకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాస్ పర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ది రైల్వే అడ్మినిస్ట్రేషన్. అంటే ఇప్పుడు మనకిచ్చిన పోస్టులనేవి పెరగొచ్చు, తగ్గొచ్చు. సో, అది మనకు ముందుగానే చెప్పారు. సో, తర్వాత తగ్గిపోయాయని చెప్పి మనం గొడవ చేయడానికి లేదు. అలా అని చెప్పి పెంచినా సరే పెంచొచ్చు ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో, నెక్స్ట్ ద పారామీటర్స్, ద క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్ ఎక్సెట్రా ఫర్ ద పోస్ట్ ఆఫ్ ది సీఎన్ఆర్ అనెక్సరీ. సో, ఇదంతా నార్మల్‌దే. సో, మీరైతే అది చూసుకోండి. వేకెన్సీస్ పెరగొచ్చు, తగ్గొచ్చు అని ముందుగానే చెప్పారు. నెక్స్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్‌నెస్. సో, ఈ స్టాండర్డ్స్ ఆఫ్ మెడికల్ ఫిట్‌నెస్ కోసం మనం తర్వాత చూద్దాం. సో, ఇది కేటగరీ బి1 యాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఇండియన్ రైల్వే మెడికల్ మాన్యువల్. సో, దీనికి మనం అంటే అండి ఈ మెడికల్ కోసం తర్వాత మనం సెపరేట్‌గా ఒక వీడియోలో చెప్పుకుందాం. సో, ఇప్పుడైతే రిమైనింగ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకేమున్నాయి? సో, ఇక్కడ చూడండి నేషనాలిటీ సిటిజన్‌షిప్ అనేది ఇండియన్. ఇది ఇండియన్స్ అందరూ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ కోసం మనం చెప్పుకుందనుకుందాం. ఇక్కడ ఏజ్ లిమిట్ ఎంత 18-25 జనరల్‌గా. కానీ ఇప్పుడేంటి ఈ ఈ ఒక్క నోటిఫికేషన్ మాత్రం 18-28 ఇయర్స్ అనేది ఇచ్చారు. దేనికో కూడా మనం చెప్పుకున్నాం. కోవిడ్-19 వల్ల మనకి ఆ టైంలో జాబ్స్ లేవు కాబట్టి సో, ఏజెస్ అనేవి అయిపోయి ఉంటాయని. సో, ఒక 3 ఇయర్స్ అనేది ఎక్స్‌ట్రాగా ఇచ్చారు మనకి ఈసారి. నెక్స్ట్ సో, ఇది ఇండియన్ రైల్వేస్ ఆర్‌పీఎఫ్‌కి సంబంధించి మనకి బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్‌కి మన ఇన్‌స్టిట్యూట్‌లో స్పెషల్‌గా ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. మీకు 2 కూడా అంటే ఏంటి ఎగ్జామ్‌కి యాస్ వెల్ యాస్ ఫిజికల్. దీనికి 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ అనేది చాలా తక్కువ టైం ఉంటుంది. మనం దాన్ని అచీవ్ చేయాలి అంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. సో, మనకి రెండిటికి కూడా మీకేంటి ఈవెంట్స్ యాస్ వెల్ యాస్ మీకు స్టడీస్‌కి సంబంధించినటువంటి కంప్లీట్‌గా మీకు ట్రైనింగ్ అనేది మన ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పిస్తాం. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకున్నా సరే ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ చేయండి. సో, మీకు రెగ్యులర్ టెస్ట్‌లనేవి ఉంటాయి. మీకు చాప్టర్ వైస్ టెస్ట్‌లుంటాయి. మీకు కంప్లీట్‌గా ఇంకా మీకేంటంటే ఫైనల్‌గా మనకి ఎగ్జామ్ ఉంది. మీకు కంప్లీట్‌గా ఎగ్జామ్స్ అనేవి మీకు కండక్ట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్‌కెళ్ళే ముందు మీకు ఆ ఫియర్ అనేది తగ్గిపోతుంది. ఎగ్జామ్‌లో మనకి ఎలా ఉంటుంది క్వెషన్స్ అనేవి వాటిని కూడా మనం ఈజీగా మీరు అబ్జర్వ్ చేసి ఫాస్ట్‌గా మనం ఆన్సర్స్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇదేంటంటే మనకు ఫిఫ్త్ అంటే ఏంటి ఫస్ట్. సో, ఇక్కడ చూడండి మన మే 1న 2024 మే 1 అంటే ఏంటి మే 1 నుండి మనకి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఎవరైనా జాయిన్ అవుతారంటే అవ్వండి. సో, ఎక్కువ మందిని తీసుకోకుండా తక్కువ మందితోనే మనం బ్యాచ్ రన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్స్‌ట్రా మెంబర్స్ వస్తే నెక్స్ట్ ఇంకో బ్యాచ్‌లో పెడతాం. సో, తక్కువ మెంబర్స్ ఉంటే ఎఫిషియెంట్‌గా మనం క్లాసెస్ అనేవి చెప్పొచ్చని ఈ ప్లానింగ్ అనేది చేస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నంబర్స్‌కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కోసం మనం చెప్పుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్. సో ఇక్కడ ఈజ్ అప్పర్ ఏజ్ లిమిట్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ ఫర్ ఇక్కడండి ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ ఇదొకటి చూసుకోండి. మీరు సర్టిఫికేట్ చేసుకున్నప్పుడు నాన్ క్రీమీ లేయర్స్ మాత్రమే, ఓబీసీ అయితే సరిపోదు. వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు కూడా అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్కి అయితే 5 years ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years అనేది ఇచ్చారు. సో ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మరలా చూసుకోండి మీ సర్టిఫికేట్ మీద నాన్ క్రీమీ లేయర్ ఉందా, క్రీమీ ఇట్ ఈజ్ బిలాంగ్స్ టు ద నాన్ క్రీమీ లేయర్, సో లేదనుకుంటే నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్, ఈ విధంగా మీకు రాసి ఉంటుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఇక్కడ మొత్తం మనకి ఇచ్చారు. సో ఏదంటే 6 years, నెక్స్ట్ 8 years వీటి కోసం ఒకసారి చూడండి. ఫిమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడోడ్, డివర్స్డ్ ఆర్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ది హస్బెండ్ బట్ నాట్ మ్యారీడ్, వాళ్ళకి కూడా సెపరేట్గా యూఆర్ ఈడబ్ల్యూఎస్ఏ వాళ్ళకి 2 years, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 5 years, ఎస్టీ ఎస్టీ వాళ్ళకి 7 years, ఈ విధంగా అనేది ఇచ్చారు. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో పెట్టండి, అప్పుడు చూద్దాం మనం. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్, ఏజ్ అనేది 18 to 28 years ఉండాలి. సో ఇక్కడ చూడండి అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మ్యాక్సిమం అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇక్కడ యూఆర్ఆర్ ఈడబ్ల్యూఎస్ఏ వాళ్ళకి 2nd 7 అంటే 2nd July 1996 లోపు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇది, అదే తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రమే ఇది ఛాన్స్ ఉంటుంది. సో దానికన్నా ముందైతే మనకి ఛాన్సెస్ అనేవి ఉండవు ఇక్కడ ఎవరికి, యూఆర్కి ఈడబ్ల్యూఎస్కి. అదే ఓబీసీ అయితే సో ఇక్కడ చూడండి 1993 జూలై జూలై 2nd వరకు మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 2nd July 1919 వరకు ఉంటుంది. మిగతా ఇక్కడ చూడండి లో లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ నాట్ లేటర్ దెన్. సో ఇక్కడ ఏంటంటే 1st July 2006 తర్వాతే పుట్టాలి ఖచ్చితంగా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఆ డేట్స్ లోపే పుట్టాలి. సో దానికన్నా తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం ఛాన్సెస్ అనేవి ఉండవు. ఓబీసీ వాళ్ళకంటే ఎప్పటివరకు మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ 2nd July 1993. సో ఒకవేళ 3rd July 1993 అన్నా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేనట్లే. 2nd July 1993 లోపే వాళ్ళు బోర్న్ అయి ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అండ్ లోవర్ లిమిట్ ఏంటి మనకి ఇక్కడ 2006 July 1st తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రమే. 2006 జూలై లేదా June 30th పుట్టినా సరే ఆ ఛాన్స్ అనేది ఉండదు. ఒకసారి ఈ ఏజ్ లిమిట్స్ కూడా మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ అని చెప్పి ఒక పాయింట్ ఏదో ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ నాట్ నోట్ దట్ ద డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ ఇన్ దేర్ అప్లికేషన్ షుడ్ బి ద సేమ్ రికార్డ్ ఇన్ దేర్ మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి. మెట్రికులేషన్ అంటే మన 10th సర్టిఫికేట్లో ఏమైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని పెట్టాలి మనకి అప్లికేషన్ పెట్టినప్పుడు. లేదు అనుకుంటే మీరు రిజెక్ట్ అవుతారని చెప్పి ఇక్కడ చెప్పారు. సో కొంతమంది డేట్ ఆఫ్ బర్త్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటాయి. కానీ మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే మెయిన్ది మీ 10th సర్టిఫికేట్లో ఏమైతే ఉందో దాన్ని మాత్రమే మనం అప్లై చేసినప్పుడు దాన్ని పెట్టాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కోసం చూద్దాం. ప్లీజ్ అనెక్సర్ ఏ, ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కోసం 10th బేస్ మీద మనకి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ కోసం చూద్దాం. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ ఇన్ ద బిలో సీరియల్ నెంబర్ 2. ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా 500 రూపీస్ అంట. సో అందులో మనకి 400 రూపీస్ అనేది మరలా బ్యాక్ ఇచ్చేస్తారు. సో ఎప్పుడది సిబిటీకి ఎవరైతే అపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే 400 అనేది బ్యాక్ వేస్తారు. సో మీరు అప్లై చేసినప్పుడే మీ అకౌంట్ డీటెయిల్స్ అవి వాళ్ళకి ఇవ్వాలి మనం. సో అకౌంట్లో వాళ్ళు అమౌంట్ అనేది వేస్తారు. సో ఎప్పుడు సిబిటీ అటెండ్ అయితే సరిపోతుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అటెండ్ అయ్యి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకే ఇస్తారు అనుకుంటున్నారు. ఆ విధంగా ఉండదు. అటెండ్ అయిన ప్రతి మనిషికి కూడా రిటర్న్లో మరలా 400 అనేది వస్తుంది. అంటే వాళ్ళు జస్ట్ 100 రూపీస్ మాత్రం ఉంచుకుంటున్నట్లు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిమేల్ మైనారిటీస్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళందరికీ ఏంటంటే బ్యాక్ మరలా అమౌంట్ అంతా కూడా రీఫండ్ అయిపోతుంది. వీళ్ళకి 1 రూపీ కూడా ఉంచుతారు, మొత్తం అమౌంట్ అంతా కూడా బ్యాక్ ఇచ్చేస్తారంట. నెక్స్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్. సో ఇక్కడ మనకి ఇది ఒకసారి మీరు చదువుకోండి. ఈబీసీ అంటే వాళ్ళకి ఏ విధంగా ఉండాలో ఆ నామ్స్ అనేవి ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇచ్చారు. సో అమౌంట్ అనేది ఎంత లోపు ఉండాలి వాళ్ళకి, వాళ్ళ అంటే ఏంటంటే వాళ్ళకి వచ్చే సాలరీస్ అంటే ఇయర్లీ సో 50,000 కన్నా తక్కువగా ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్ అనేది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు చూసుకొని దానికోసం ఇది పెట్టాను. సో నెక్స్ట్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమిలేటెడ్ క్యాండిడేట్ షుడ్ specifically mention that this is also to
సర్టిఫై దట్ షీ డస్ నాట్ బిలాంగ్ టు ద పర్సన్ ఆఫ్ సెక్షన్స్ క్రిమి లేయర్. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి మాత్రమే అవుతుంది, క్రిమి లేయర్ వాళ్ళకి అవ్వదు. సో మీరు కరెక్ట్గా చూసుకుంటే అది క్రిమి లేయరా నాన్ క్రిమి లేయరా అనేది మాత్రం కంపల్సరీగా చూడాలి. లేదా మొత్తం అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఓబీసీ అని పెడతాం. సో ఇది అప్లై చేసినప్పుడు అంతా అయిపోతుంది, తర్వాత మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మనం రిజెక్ట్ చేస్తారు. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మనం ఆల్రెడీ చెప్పాను మీకు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఈ రెండు ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఎగ్జామినేషన్ షెడ్యూల్ అండ్ venues will be given eligible candidates due courses through the RRB website, SMS and email. సో ఎవరైతే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్లో మనకు కాంటాక్ట్ అవుతారంట. అంటే ఏంటంటే మనకు మనకి ఎప్పుడైనా సరే ఈ అడ్మిట్ కార్డ్స్ వచ్చినప్పుడు అది కూడా వాళ్ళు త్రూ ఆ విధంగానే మనకు కాంటాక్ట్ అవుతారని చెప్తున్నారు. మనకి ఎస్ఎంఎస్ ఆర్ మెయిల్ అనేది వస్తుంది, ఇలా అప్లికేషన్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి మీరు చూసుకోండి అని చెప్పి. ఆ టైంలో మనం చూసుకోవచ్చు. లేదా మనకి ఇప్పుడు మనలాంటి గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు మీకు, మీరు అక్కడైనా సరే చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు దానికి. రిక్వెస్ట్ ఫర్ పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ ఎనీ స్టేజ్ ఆర్ ఫర్ చేంజ్ ఆఫ్ వెన్యూ, డేట్ అండ్ షిఫ్ట్ విల్ నాట్ బి ఎంటర్‌టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్‌స్టాన్సెస్. ఇదంతా అవసరం లేదండి. మీరు నెక్స్ట్ చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇక్కడ ముందే చెప్పాం మనకి, ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 10th లెవెల్. 10th లెవెల్‌లోనే ఉంటుందంట ఈ ఎగ్జామ్ అనేది. నెక్స్ట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ మొత్తం ఎంత 90 మినిట్స్, మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యాండిడేట్ షాల్ బి అవార్డెడ్ 1 మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్. నో మార్క్ షాల్ బి అవార్డెడ్ డిడక్టెడ్ ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్టెడ్. సో అటెంప్ట్ చేయలేని వాళ్ళకి ఏ మార్క్స్ ఉండవంటే, కానీ అటెంప్ట్ చేసిన వాటిలో కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుందంటే, తప్పు అయితే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం 1/3 అనేది దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది. 3 క్వశ్చన్స్ రాంగ్ రాస్తే 1 క్వశ్చన్ అనేది కరెక్ట్ రాసింది కూడా క్యాన్సిల్ అవుతుంది, పోతుంది. సో మీరు రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ విల్ బి డన్ ఫర్ ద సివిటీస్ హెల్డ్ ఇన్ ద మల్టిపుల్ షిఫ్ట్స్. ఆ షిఫ్ట్ బేస్ మనకి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఎవరికి పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనేది ఆ నార్మలైజేషన్ ఫార్ములాని బేస్ చేసుకునే ఉంటుంది. నెక్స్ట్ ద మార్క్స్ స్కోర్ ఇన్ సివిటీ షాల్ బి కౌంటెడ్ ఫర్ ద షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్ ఫర్ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ స్టేజెస్లో పిలుస్తారో లేదనే దానికోసం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్, మినిమం పాస్ పర్సంటేజ్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30%. మినిమం రావాల్సిన మార్క్స్ ఇవి అంటే ఏంటి, 35% అని వస్తే మనకి జాబ్ ఇచ్చేస్తారని కాదు, మనకి ఏంటంటే మినిమం రావాల్సిన మార్క్స్ అవి. ఓకేనా. నెక్స్ట్ సిలబస్ ఫర్ సిబిటి. క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ అండ్ ఆర్ లైక్లీ టు కవర్ టాపిక్స్. ఇక్కడ అర్థమెటిక్ నుండి 35 క్వశ్చన్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ రీజనింగ్ నుండి ఒక 35 క్వశ్చన్స్, మొత్తం 70 క్వశ్చన్స్. అంటే ఇది మెయిన్ పార్ట్. మీకు ఈ 70 క్వశ్చన్స్ని వదలకూడదు. 70లో ఈజీగా 65 మనం స్కోర్ చేయొచ్చు, మినిమంలో మినిమం 65 వరకు వెళ్ళొచ్చు. సో మనం ఈజీగా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే, ఇప్పుడు నుంచి చాలా టైం ఉంది. సో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ అనేది కొట్టేయచ్చు మనం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, జనరల్ అవేర్నెస్ నుండి ఒక 50 మార్క్స్, ఈ జనరల్ అవేర్నెస్ నుండి ఒక 50 మార్క్స్, ఈ రెండింటి నుండి ఒక 65 తెచ్చుకొని, సో ఈ జనరల్ అవేర్నెస్ నుండి మనం ఒక 35 అలా మనం ట్రై చేస్తే మొత్తం 100 మార్క్స్ని ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. ఎప్పుడంటే అది కరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్ పెట్టి ప్రతిరోజు కూడా ఈ జాబ్ రావాలని ట్రై చేసినప్పుడే అవుతుంది. 65 అంటే చాలా ఎక్కువ కదా అనుకుంటున్నారు, కానీ 65 అనేది స్కోర్ చేయొచ్చు మనం రీజనింగ్, అథమెటిక్ నుండి. ఈ జిఎస్ నుండి 35 వరకు మనం ఈజీగా ట్రై చేయొచ్చు కొంచెం బాగా చదివితే. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇక్కడ చూద్దాం, ద క్రైటీరియా ఫర్ పీఈటీ అండర్. సో కానిస్టేబుల్ మేల్ క్యాండిడేట్స్ చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ అయితే 5 minutes 45 secondsలో 1 mile అనేది కంప్లీట్ చేయాలి. 1 mile అంటే 1600 meters రన్ 5 minutes 45 secondsలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళు లాంగ్ జంప్ 14 feet అనేది జంప్ చేయాలి. హై జంప్ కూడా ఉంటుంది, అది 4 feet జంప్ చేయాలి. అదే కానిస్టేబుల్ ఫిమేల్కి అయితే వాళ్ళు 800 meters ఉంటుంది, వాళ్ళకి 3 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ 9 feet జంప్ చేయాలి, అండ్ హై జంప్ 3 feet. సో ఇవి మనకి ఫిజికల్లో ఉంటాయి. మన ఎగ్జామ్ అయిన తర్వాత అందుకే చెప్తున్నా, మనకి 5 minutes 45 seconds అనేది చాలా మందికి కొంచెం కష్టమైన విషయమే. కొంతమంది ఆల్రెడీ 5 minutes 45 seconds కన్నా ముందే వేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో మనకి ఏంటంటే మన ఈ టైమింగ్ని మనం ఈజీగా మనం ఈ టైమింగ్లో మనం రన్నింగ్ చేయాలనుకుంటే మీరు ఇప్పటి నుండే ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయాలి, సీరియస్గా స్టార్ట్ చేయాలి. అది కూడా విత్ ట్రైనర్తోనే మన దగ్గర మీకు ఈ రన్నింగ్ ప్రాక్టీస్ అనేది ఇస్తూ ఉంటాం. మీకు ప్యారలల్గా రెండు, ఇక్కడ ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఇంకోవైపు ఏంటి స్టడీస్తో పాటు మీకు ఫిజికల్ కూడా ఉంటుంది కంప్లీట్గా. సో నేను ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది అక్కడ నేను చెప్పాను. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్లో మనకి ప్రాక్టీస్ ఇస్తారు, మన ఎండ్యూరెన్స్ అనేది ఎలా ఇంక్రీజ్ చేస్తారు వాటన్నిటి కోసం. అండ్ హైట్ ఒకటి చూసుకోండి.
యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ మేల్కి అయితే 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ అయితే 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ అబ్బాయిలకి ఈ చెస్ట్ అనేది 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాన్షన్తో కలిపి 85, అంటే మినిమం 5 ఉండాలి. ఎక్స్పాన్షన్ మినిమం 5 ఉండాలి, ఎక్కువ వచ్చినా పర్లేదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే మేల్కి హైట్ 160 సెంటీమీటర్స్, ఫీమేల్కి 152. నెక్స్ట్ చెస్ట్ అనేది 76.2 ఉండాలి, దానికి ఒక +5 81.2. ఇందులో మాత్రం మనకి ఎవరికైనా సరే మినిమం 5 అనేది రావాల్సిందే ఎక్స్పాన్షన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1600 1800 అనేది 800 అనేది ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తారంట. ఒక్క ఛాన్స్ ఇస్తారు, పోతే ఇంక పోనీట్లేమన్నా. రిమైనింగ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ జంప్ అండ్ హై జంప్ అనేవి, సో వాటికి మాత్రం 2 ఛాన్సెస్ అనేవి ఇస్తారంట ప్రతి దానికి కూడా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అనే వాళ్ళకి పీఈటీ అనేది ఉండదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఎగ్జామ్టెడ్. ఇక్కడ చూడండి ఎక్స్ సర్వీస్ మెన్ షాల్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పీఈటీ, హౌఎవర్ దే విల్ హ్యావ్ టు అండర్గో పిఎంటీ. మెజర్మెంట్స్ అనేవి అంటే ఇప్పుడు చూడండి హైట్, చెస్ట్ ఇవైతే కంపల్సరీ, కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మాత్రం వీళ్ళకి ఉండదని చెప్తున్నారు. నెక్స్ట్ మెయిల్ క్యాండిడేట్స్ హూ డూ నాట్ హ్యావ్ మినిమం హైట్ షాల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ చెస్ట్. అంటే ముందుగా హైట్ చెక్ చేస్తారు. సో హైట్ అనేది సరిపోకపోతే అసలు నెక్స్ట్ అంటే చెస్ట్ హైట్, చెస్ట్కి అండ్ చెస్ట్ మెజర్మెంట్కి అసలు మీకు పంపించరు, అంటే అక్కడతోనే ఆపేస్తారు మనం రిక్రూట్మెంట్లో. నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్స్ క్వాలిఫైయింగ్ 1600 మీటర్స్ అండ్ 800 మీటర్స్ విల్ బి మెజర్డ్ ఫర్ ఎలిజిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు ద హైట్ అండ్ చెస్ట్. ఎవరైతే వీటిని క్లియర్ చేస్తారో వాళ్ళకి మాత్రం హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్కి పంపిస్తారు. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకైతే ఇంకా అక్కడతో మన రిక్రూట్మెంట్ అయిపోయినట్లే. సో అందుకే ముందుగా హైట్ కూడా చూసుకోండి, సరిపోతారంటేనే అప్లై చేసి మీరు స్టార్ట్ చేయండి. క్యాండిడేట్స్ హూ డస్ నాట్ హ్యావ్ మినిమం హైట్ చెస్ట్ బీ ట్రీటెడ్ యాస్ హ్యావింగ్ ద ఫెయిల్ ఇన్ పిఎంటీ. సో ఎవరికైతే హైట్ చెస్ట్ కరెక్ట్గా ఉంటుందో వాళ్ళకి పిఎంటీ నుండి ఆపేస్తారు మనల్ని. అంటే ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వచ్చి ఇక్కడ మనకి 1600 800 వేయకపోయినా, లేదా హైట్ చెస్ట్ సరిపోకపోయినా సరే మనల్ని ఆపేసినట్లే. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్కి మనం ఇంక వెళ్ళలేనట్లే. పీఈటీ పిఎంటీస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, నో మార్క్స్ విల్ బి అవార్డెడ్. ఇవి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. సో మీరు ఎంత ఫాస్ట్గా వేస్తారు టైమింగ్ అనేది, లేదనుకుంటే ఎంత ఎక్కువ జంప్ చేశారు అదంతా అనవసరం వాళ్ళకి, జస్ట్ క్వాలిఫై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది, మెడికల్ కోసం కూడా నేను మాట్లాడతానని చెప్పాను కదా, దానికి సెపరేట్గా మాట్లాడదాం. నెక్స్ట్ మోడిఫికేషన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ కేవలం మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పి మనకి ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా. సో అక్కడ ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో అంటే ఈ రీఫండ్ కోసం మళ్ళీ ఏమైనా మోడిఫికేషన్స్ అవ్వాలంటే ఏంటి, దానికి ఈ పాయింట్స్ అనేవి మనం ముందుగానే చెప్పాం. సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయ్యేవి చూడండి. అంటే ఏంటంటే మనం నార్మల్గా 500 పే చేసి మనం అప్లై చేస్తాం. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తే వాళ్ళు ఇచ్చిన టైంలో మోడిఫికేషన్స్ చేయొచ్చు. 250 రూపీస్ అనేది పే చేయాలి. సో ఎటువంటి మోడిఫికేషన్ చేసినప్పుడు కూడా ఈ పెట్టిన అమౌంట్ మరలా వాళ్ళు రీఫండ్ చేయరు అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారు. నెక్స్ట్ సో ఇది ఫైనల్గా మనకి ఏంటంటే, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ ఎలిజిబిలిటీ ఏంటి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి, 44,020 అనేవి ఉన్నాయి మనకి. సో మొత్తం ఎంత, నేమ్ ఆఫ్ ది పోస్ట్ మొత్తం ఇక్కడ పే స్కేల్ ఎంత 21,700. సో ఎవరు దీనికి ఎలిజిబిలిటీ అంటే 10th పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మన కానిస్టేబుల్ కోసం ఈ వీడియోలో చెప్పాం. నెక్స్ట్ వీడియో అనేది కావాలి అనుకుంటే నేను ఎస్ఐ కోసం కూడా ఇలా డీటెయిల్డ్గా మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా మీకు కావాల్సిన పాయింట్స్ అనేవి నేను అందులో పెడతా. ఇందులో ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీకు కావాల్సినవి ఏమైనా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటిని ఎస్ఐ కోసం చేసిన వీడియోలో వాటిని కూడా యాడ్ చేసి అక్కడ నేను కూడా చెప్తా. సో అది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.